నా ఫింగర్ ప్రింట్స్ పోలీసులకు ఎంత మాత్రం దొరకకూడదు. వెంటనే ఫోన్ నుంచి ఆ నంబర్ డిలీట్ చేసేస్తాను. హోటల్ కెమెరాలో అందరి ఫోటోలు ఉన్నాయి, కానీ తన ఫోటో ఎందుకు లేదు? గుడ్ క్వశ్చన్. కెమెరాలో రాజు బొమ్మ కూడా వచ్చింది, కానీ ఆ భాగాన్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే నేను అనేది తీసేయడం జరిగింది. తీసేయమని మోహన్ చెప్పాడు. గంగ, నీకో సంగతి గుర్తుందా? మనం ఫుటేజ్ చూస్తున్న టైంలో మోహన్ కాసేపు అక్కడ లేనేలేడు, మాయమైపోయాడు. ఆ తర్వాత నేను తనని ఎక్కడికెళ్ళావని అడిగినప్పుడు నేను కిళ్ళి తినడానికి బయటికెళ్ళానని చెప్పాడు నాతో. నేను బయటికి వెళ్ళాను కిళ్ళి వేసుకోవడానికి. ఇంట్రెస్టింగ్. ఐ మీన్, ఇంత టెన్షన్ పడే సిచ్యుయేషన్లో మీకు అసలు కిళ్ళి మీదకి దృష్టి ఎలా మళ్ళింది? అసలు ఏ కిళ్ళి వేసుకోవడం ఇష్టం మీకు? అదే బనార్సీనా, కలకత్తానా? బనారస్ స్వీట్ కిళ్ళి. కానీ తన పెదాల మీద గాని పళ్ళ మీద గాని కిళ్ళి తిన్నట్టుగా ఎలాంటి గుర్తులు కనిపించలేదు. అప్పుడే తన మీద నాకు అనుమానం వచ్చింది. తను ఏవో నాటకాలు ఆడుతున్నట్టుగా అనిపించింది. మీతో మాట్లాడిన తర్వాత మీ ఇంటి నుంచి నేరుగా నేను హోటల్కి వెళ్ళాను. మేడం మేడం జరిగింది జరిగినట్టుగా చెప్పండి. పూర్తిగా నిజమే చెప్పండి, లేదంటే జైల్లో కూర్చుంటారు. ఒక్కసారి అక్కడికి వచ్చాక మీకెలాంటి గతి పడుతుందో మీరు ఊహించలేరు కూడా. బాగా చూడండి ఈ వ్యక్తిని. ఇతనేనా ఆ వ్యక్తి? చెప్పండి. మేడం చెప్తాను మేడం చెప్తాను. అవును మేడం, ఆ వ్యక్తి ఇతను. ఆ రికార్డింగ్ తీసేయమని మాకు డబ్బులు ఇచ్చింది ఇతనే. అంత డబ్బు చూసేసరికి దురాశ పుట్టింది మేడం, మమ్మల్ని క్షమించండి మేడం. అవును మేడం. వద్దు మేడం. భలే భలే, నేను నిన్ను నకిలీ పోలీసు అనుకున్నాను, బుర్రలేని తను అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు చాలా స్మార్ట్వి. ఓహో, నకిలీ పోలీసు అనుకున్నావా? సరేగానే ఆఫీసర్ అమ్మగారు, ఒక సంగతి చెప్పండి. ఐశ్వర్య పిన్నమ్మని తనే చంపడానికి మీకు తెలుసా కూడా? నువ్వు అతను ఎందుకు పట్టుకోలేదు? ఎందుకంటే నా దగ్గర ఎలాంటి గట్టి ఆధారాలు లేవు. అవి ఉంటేనే కోర్టులో నిరూపించగలం. అసలు ఐశ్వర్యని చంపడానికి కారణం ఏవై ఉంటుంది?
అసలు ఎందుకని మోహన్ ఐశ్వర్యని హత్య చేసుంటాడు? ఏదో కారణం ఉండే ఉంటుందిగా. ఎలాగైతే మీ అందరి దగ్గర ఉందో ఐశ్వర్యని అడ్డు తొలగించుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి. ఇక ఆ కారణం ఏంటో తెలియాలి. కమెన్. హలో మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. గ్రేట్, థ్యాంక్ యూ. యు మే లీవ్. అలా చిరునవ్వులు చెందిస్తున్నావే, ఏమైంది? కారణం తెలిసిపోయింది. మోహన్ ఐశ్వర్యని ఎందుకు చంపాడని. దీన్నే కారణం అంటారు. ఇక నాకు కావాల్సిందల్లా కన్ఫెషన్. నువ్వు అబద్ధాల భరితమైన విధంగా నీ నేరాన్ని అంగీకరించావో అలాగే మోహన్ దగ్గర నిజంతో కూడిన కన్ఫెషన్ కావాలి. అందుకుగాను నీ హెల్ప్ కావాలి గంగా నాకు. నా సహాయమా? అవును, నీ సహాయమే. చేస్తావా? చేస్తాను ఆఫీసర్ అమ్మగారు. ఐశ్వర్య పిన్నమ్మని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి ఏం చేయాలన్నా నేను సిద్ధమే. భయపడవు కదా? లేదు, బాబుగారు నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు నిజం దాచేవాళ్ళు భయపడతారని. అందుకని నేను అసలు భయపడను. హలో మాధురి గారు, మాధురి గారు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో, విచిత్రంగా ఉంది. ఆవిడ నన్ను ఇక్కడికేగా రమ్మన్నారు, కానీ ఇక్కడ ఎవరూ లేరే. మాధురి గారు, ఏంటి నువ్వు చేస్తున్న పని? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ఈ గన్ ఎలా వచ్చింది నీకు? ఇది ఆఫీసర్ అమ్మగారి తుపాకీ. దొంగలించుకు తీసుకొచ్చాను దీన్ని. కానీ ఎందుకు? నువ్వు 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 అసలు రిమైండ్ రూమ్లో కదా ఉండాలి. బయటికి ఎలా వచ్చావు? పారిపోయి వచ్చేసాను నేను. కానీ ఎందుకు? నిన్ను చంపడానికి. పిచ్చి పట్టిందా నీకు? ఇది పిల్లలు ఆడుకునే వస్తువు కాదు. ఇది తుపాకీ. పేలిపోయిందంటే లేనిపోయిన గొడవలు అవుతాయి. ఇచ్చే, నాకు ఇచ్చేసి. పేలని, దానివల్ల నాకేం నష్టం లేదు. ఆఫీసర్ అమ్మగారు ఏం చెప్పారంటే ఒకరిని చంపినా ఉరి శిక్షే, ఇద్దరిని చంపినా ఉరి శిక్షే. అరే కొంచెం ఆగు.
నీకు అసలు ఉరంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను చంపావంటే నీకు ఉరిశిక్ష పడుతుంది, నువ్వు చచ్చిపోతావు. అందుకే చెప్తున్నాను, ఆ గన్ నాకు ఇచ్చేసి. అది లేదు, నేను ఇవ్వను. గంగా చూడు, కొంచెం ఉండు ప్లీజ్, నా మాట కొంచెం విను. గంగా గంగా అంత పని చేయకు, చూడు నేను చెప్పేది విను. అరే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఈ పిల్లకి పిచ్చెక్కింది. ఎవరైనా ఉన్నారా ఇంట్లో? Anybody is there? ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. గంగా చూడు, నువ్వు అలా చేయకు ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది కొంచెం విను. గంగా గంగా ఇంత చిన్న దెబ్బ తగిలేసరికి అంత నొప్పిగా ఉందా నీకు? ఫోన్లే, ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండు. గంగా వద్దు, గంగా వద్దు. గంగా నేను చెప్పేది విను. చూడు, నువ్వు అలా చేయకూడదు. నీకేమీ తెలీదు. అంటే నువ్వు చాలా చిన్న పిల్లవి. హత్య చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆ పని నువ్వు చేయలేవు. గంగా నేను చెప్పేది విను. అందుకే నేను చెప్తున్నాను, ఆ గన్ నాకు ఇచ్చేసి. నాకెందుకు లేదు? చాలా ధైర్యం ఉంది నాకు. నేను ఐశ్వర్య పెన్నమ్మని చంపినట్టే ఇప్పుడు నిన్ను కూడా చంపేయగలను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అబద్ధాలు చెప్పడం ముందు మానే. నేనేం అబద్ధం చెప్పడం లేదు, నేనే చంపాను ఐశ్వర్య పెన్నమ్మని. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎవరినైనా ఎలా చంపగలవు? నువ్వు చాలా చిన్న పిల్లవి, పైగా కత్తితో పొడిచి చంపడమా? లేదు, చంపింది నువ్వు కాదు. నీకు అర్థం కావడం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేనే చంపాను ఐశ్వర్య పెన్నమ్మని. ఒప్పుకోనంటున్నావే నువ్వు? ఎందుకంటే నువ్వు చంపలేదు, నేనే చంపాను ఐశ్వర్యని. ఎవరినైనా చంపడానికి నీ వల్ల ఎక్కడవుతుంది? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఇప్పుడిక నీ వంతు వచ్చింది. ఇప్పుడు నీకు నా రహస్యం పూర్తిగా తెలిసిపోయింది. అందుకే ఐశ్వర్యలాగే నీ ఆట కూడా ముగిసిపోతుంది. కేవలం గంగకే కాదు, నీ రహస్యం మా అందరికీ తెలిసిపోయింది మిస్టర్ మోహన్. నీ మీద ముందు నుంచే నాకు అనుమానం ఉంది. అది మాధురి గారు నిజమని నిరూపించారు. గంగా, నువ్వు బానే ఉన్నావు కదా? గుడ్. నీ నేరాన్ని ఒప్పుకున్నావు నువ్వు. అలాగే నీ ఈ కన్ఫెషన్ అది కూడా రికార్డ్ చేశాను నేను. వాయిస్ రికార్డ్ చేసుకున్నంత మాత్రాన ఏం లాభం? కోర్టు దీని ఆధారంగా అంగీకరించదు. కానీ కోర్టు డిఎన్ఏ రిపోర్ట్స్ ని అంగీకరిస్తుంది కదా, రైట్?
ఇది నీ బ్లడ్ శాంపుల్. కిరణ్, ఈ బ్లడ్ శాంపుల్ ని DNA టెస్ట్ కి ల్యాబ్ కి పంపించు. ఎస్ మ్యామ్. నాకు ముందు నుంచి మోహన్ మీద అనుమానం ఉంది, కానీ ఐశ్వర్యని చంపడానికి కారణం దొరకలేదు. అండ్ ఐ న్యూ మిస్టర్ నిరంజన్ చెప్పింది నిజమేనని నాకు తెలుసు. ఆయన ఐశ్వర్యని హత్య చేయలేదన్న మాట నిజం. మిమ్మల్ని క్రిమినల్గా నిరూపించడానికి ఎన్నో కట్టుకథలు కల్పించాల్సి వచ్చింది నాకు. మీరు కూడా ఒక వకీలైనందువల్ల మీరు ఈ మాత్రం అర్థం చేసుకోగలిగారు. ఒక కేసుని సాల్వ్ చేయాలంటే మేమేమేం చేయాల్సి వస్తుందో. మోహన్ ఐశ్వర్యని ఎందుకు చంపాడో దానికి కారణం తెలిసిపోయింది నాకు. ఐశ్వర్య పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఐశ్వర్య తన పెళ్లి గురించి మీ అందరికీ చెప్పాలనుకుంది, కానీ మోహన్కి అది చెప్పడం ఇష్టం లేదు. ఇక తన రిలేషన్షిప్కి ఒక అర్థం చెప్పాల్సిన అవసరం ఐశ్వర్య గుర్తించింది. ఎందుకంటే ఐశ్వర్య గర్భవతి కనుక. ఐశ్వర్య తనకి పుట్టబోయే సంతానానికి అతని తండ్రి ఎవరో తెలియజెప్పాలనుకుంది. తను అలా పంతం పట్టడంతో మోహన్ ఇక తప్పక ఆమెని హత్య చేసేశాడు. అబద్ధం ఇదంతా పచ్చబద్ధం. సో నో ప్రాబ్లం. నీ DNA రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యిందంటే అంతా బయటపడుతుంది, ఏది నిజమో అని ఏది అబద్ధమో అని. నా కూతుర్ని చంపింది నువ్వా? మోసం చేసావా తనని? ఐశ్వర్య అమాయకత్వాన్ని వాడుకున్నావా? తనని అలా అడ్డు తొలగించుకున్నావా? అందుకు దేవుడు చట్టం నిన్ను ఎన్నటికీ వదలవు, క్షమించవు. ఐశ్వర్య అమాయకురాలు, అందుకనే ఆ అమాయకురాలు నీలాంటి వంచకుణ్ణి మంచివాడనుకుంది. మనిషి అనిపించుకునే అర్హత కూడా లేదు నీకు. నీకు ఉరిశిక్ష పడేలా చేసి తీరుతాను నేను. దయచేసి నన్ను క్షమించు ఐశ్వర్య. నేను నిన్నెంతగానో అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ ఐశ్వర్య పిన్నమ్మ. నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా దారుణంగా వ్యవహరించాను నీతో. ఐఎమ్ సో సారీ. ఎన్నెన్ని కష్టాలు పడిందో ఆ పిల్ల చివరికి అలాంటి చావాల్సి వచ్చింది. ఇదంతా పచ్చి అబద్ధం. చేయి చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించావు నువ్వు. ఇంత పెద్ద నేరం చేసిన తర్వాత కూడా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? తీసుకుపోండి వెండి. మాధవి, మన ఐశ్వర్యని చంపినవాడు చట్టానికి దొరికిపోయాడు. దీనికైనా సంతోషించాలి నువ్వు. కాంతమ్మ గారు, దయచేసి నన్ను క్షమించండి. మీరు ఐశ్వర్య లేదన్న బాధతో
నేను మిమ్మల్ని నానా మాటలు అన్నాను. నన్ను దయచేసి క్షమించండి. కూతురు పోయిందన్న బాధ వల్ల నిజానిజాలు గుర్తించలేనంత గుడ్డి వాళ్ళం అయిపోయాం మేము. దయచేసి మమ్మల్ని అరే క్షమించండి. అదేంటి, నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగింది మీ కుమార్తెకే. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఈ విషయంలో నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ ఎప్పుడూ నిలదీస్తూనే ఉంటాను. మీరిక ఏం చెప్పను నేను. ఐశ్వర్య పిన్ని చెడ్డది కాదు, అవునా గంగా? అవును, నేను కూడా ఆమె నిన్నసార్లు నానా మాటలు అన్నాను.